ఎటు పడితే అట్లా అడ్డమైన మాటలు మాట్లాడిండన్న. నిజంగా మాకు గిట్ట బాధ అనిపించింది. ఏదన్నా ఉంటే రాజకీయంగా నువ్వు ఎంతైనా ఫైట్ చేయ, కానీ ఇట్లా నువ్వు ఇంటి వాళ్ళతో అనరాని మాటలని నీచంగా మాట్లాడినా కాబట్టి ఈరోజు వాళ్ళు జైల్లో వేయడం మంచి పని చేసిండ్రు. ఇటువంటి వాళ్ళని ఒకసారి జైల్లో వేస్తేనే మళ్ళీ ఇంకోసారి మాట్లాడాడు, ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలి, ఎట్లా ఉండాలనే తెలుస్తుంది ఈ పోసానికి. అట్లాంటి వాళ్ళకి ఒక గల్లయ్య ఉండి ఈమె కూడా ఆయనకి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు అన్న డబ్బులు ఇస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారన్న. నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే ఎంతో కొంత సాయం చేసింటాడు, అందు గురించే ఆమె సపోర్ట్ గా నిలబడి, ఒక లేడీ అయినా ఇట ఎవరైనా సరే డబ్బు సాయంతో సపోర్ట్ గా నిలబడ్డారు. అంటే ఎంత సపోర్ట్ గా నిలబడ్డా ఆ రోజు ఎంత నీచమైన మాటలు మాట్లాడిందంటే, పోసాని గురించి తెలుసారా, పోసాని సత్తా తెలుసారా అన్నాడు. సో ఈ రోజు చూస్తున్నాం కదా పోసాని సత్తా ఏందో ఏంటనేది కనిపిస్తుంది. పోసాని సత్తా ఈ రోజు జైల్లో కనిపిస్తుంది కదా. జైల్లో వెళ్ళి ఇట్లా ఎగరేస్తాడు, పోసాని సత్తా తెలుసారా, పోసాని సత్తా. చెమటలు వచ్చేటట్లు గిట అసలు చెమటలు ఇట్లా కారుతూనే అంగే తడిసిపోయింది. అంత నీచమైన మాటలు మాట్లాడిండు. ఇవే మాటలు ఎదుటి వాళ్ళు శ్యామలను ఉంటే ఈమె అట్లే చేసేదా అంటే అర్థం కాదు. ఇవే మాటలు అది ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాంకర్ శ్యామలు అన్నుంటే ఆమె ఇదే విధంగా సపోర్ట్ చేస్తారు. లేదు చెయ్యదు, తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని గిట తిడితే ఆమె గిట బాధ ఉంటుంది. తెలియకపోవడము ఇదంతా తెలియకుండా వచ్చేసి సపోర్ట్ చేయడము, డబ్బులు ఇచ్చిండని. ఇక డబ్బులే ఉంటుంది నాకు తెలిసి, అయితే డబ్బులు ఇచ్చిండు కాబట్టి సో ఆమె సపోర్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నా. ఇంకెవరు పోవచ్చు అన్న జైలుకి? ఇంకెవరు పోవచ్చు? చాలా మంది ఉన్నారు బ్రదర్. రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఒక్కొక్కరికి ఉచ్చ పడుతుంది. లోకేష్ అన్న రెడ్ బుక్ తీస్తే ఎవరెవరు లిస్ట్ ఉన్నాయో అసలు భయం అవుతుంది. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఈ సినిమా యాక్టర్లకి అందరికి భయం అవుతుంది. ఎవరెవరు ఏం మాట్లాడిండ్రు, ఏ రోజు మాట్లాడిండ్రు, డేటుతో సహా అన్నీ ఉన్నాయి. ఏ రోజు ఏం మాట్లాడిండ్రు, ఏ టైంకి మాట్లాడిండు అనేది రెడ్ బుక్ లో ఉంది. రెడ్ బుక్ ఒక్కొక్క లీస్ట్ బయటకు వస్తుంది. రేపు ముఖ్యమంత్రి గిట ఉండొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎందుకు ఉండొచ్చు అంటే, మొన్న ఏమన్నాడంటే బయటకు వచ్చి బట్టలిప్పి కొడతానంటే, బట్టలిప్పి నన్ను ఎక్కడ కొడతారు, రెడ్ బుక్ లో నా పేరు ఎక్కడ ఉందా అని భయం పడుతుండు. అందరు ఉన్నారు. కొడాలి నాలి ఉన్నారు, రోజమ్మ ఉంది, ఇంకా చాలా మంది ఉన్నారు లిస్ట్ లో ఉన్నారు. మెల్లగా ఒక్కొక్కరు బయటకు వస్తుండ్రు. సో అందరికి జైలు జీవితం అనుభవిస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఈ కాడికన్నా బుద్ధి తెలుసుకొని మంచిగా మాట్లాడతారని నేను అనుకుంటున్నాను.